432 కోట్లు ఖర్చు. కేంద్ర ప్రభుత్వంతో ఎంఓసీపై సంతకాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. పాల్గొన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రాబోయే ఏడాదిన్నరలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినా ఏపీని టెస్ట్ బెడ్ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం మెమోరాండం ఆఫ్ కోఆపరేషన్ కుదిరింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలను సుమారు 5 లక్షల ఇళ్లకి అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేంద్రం 2432 కోట్లు ఖర్చు చేయబోతుంది. పథకం అమలుకు భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేసింది. ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కృష్ణబాబు సంతకాలు చేశారు. ఇక్కడ వార్త అద్భుతమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి వస్తుంది. కానీ దీంట్లో వక్రీకరణ ఏంటంటే ఇది ప్యూర్లీ కేంద్ర ప్రభుత్వ పథకం. 2432 కోట్లు. ఆ డబ్బులు మొత్తం వీళ్ళు తీసేసుకుని ఇంతకుముందు ఫైబర్ నెట్ లాగా అవతలకి మళ్లించేయకుండా ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తారు. అందులో ఆ అమౌంట్ ఉంచి దానికే ఖర్చు పెడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పాత్ర ఏమీ లేదు. రోడ్ల మీద కేబుల్స్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది 5 లక్షల మందికి మాత్రమే ఇచ్చేది ఇది మొదటి దశ. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే ప్రతి ఊరికి ఇంటర్నెట్ ఉంది. ప్రతి ఇంటికి ఇంటర్నెట్లు దాదాపుగా 100కి 70 మంది ఉంటున్నారు. లేదా ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఫోన్లో డేటా అన్నా ఉంటుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలన్న సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చొరవ తీసుకుని ఈ 2432 కోట్లని కనుక ఈ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే సిటీ కేబుల్, యాక్టా, ఎక్సెల్ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి వాళ్ళతో మాట్లాడి మీరు తక్కువ రేటుకి ఇవ్వండి అయ్యా, మేము ఈ డబ్బుల్ని కనుక ఖర్చు పెడతామంటే చక్కగా ఇస్తారు. దాన్ని బాధ్యతగా ఆలోచించాలి. ఇది మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన గిఫ్ట్. కాకపోతే మన సహజ సిద్ధ వక్రీకరణగా దీన్ని తీసుకెళ్లి రాష్ట్రానికి ఆపాదించుకొచ్చేటటువంటి విధంగా వార్త రాసుకొస్తున్నారు. దేశీయంగా KC-390 విమానాల తయారీ ఆసియా దేశాలకు